కేసీఆర్ను గద్దె దింపడం, జైలుకు పంపి అవినీతి సొమ్ము కక్కించడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గతంలో భువనగిరి పార్లమెంటుతో తనకున్న అనుబంధంతో విజయం సాధించామన్నారు. కులం పేరుతో కోర్టు అడిగిన బీజేపీ అభ్యర్థి బుర్ర నర్సయ్య గౌడ్ను ప్రజలు చేకొట్టారు అంటున్న రాజగోపాల్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మునుగోడు ఎమ్మెల్యే సీనియర్ కాంగ్రెస్ నేత రాజగోపాల్ రెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి రాజగోపాల్ రెడ్డి గారు, భువనగిరి గెలుపును భుజాల మీద వేసుకొని సక్సెస్ అయ్యారు. ఎలాంటి ఆటుపోట్లు అక్కడ ఎదుర్కొన్నారు, ఎట్లాంటి పరిస్థితులు చూశారు? ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ముఖ్యంగా నేను ఆయన పేరు తీసుకోవాలంటే కూడా బాధ ఉంది. 2014లో నా పేరు మీద కుల సంఘాలకు కులం అడ్డం పెట్టుకొని గెలిచిండు కొద్ది తేడాతో. 19లో 24 కూడా అదే ప్రయత్నం చేసిండు. కానీ భువనగిరి నియోజకవర్గ ప్రజలు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని చూసి తను ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పదవులు సంపాదించి ఎవ్వరికి అందుబాటులో ఉండడు, మానవత్వం లేదు, రాజకీయ నాయకుడికి లక్షణాలు లేవు. కానీ కులం పేరు చెప్పుకొని ఓట్లు అడిగి ప్రయోజనం పొందాలని మళ్ళీ చూస్తున్నానని చెప్పి ఈసారి కూడా అదే ప్రయత్నం చేస్తే నేను ఇన్ఛార్జ్గా పోయిన తర్వాత గతంలో నేను పార్లమెంట్ సభ్యునిగా చేసిన సేవలు కావచ్చు, నా పరిచయాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడ ఒక దశలో మోడీ హవా బాగుందని వార్తలు వచ్చాయి. ఆ హవాను కూడా పక్కన పెట్టి ఎట్లా సాధించగలిగారు, అది ఏంటి? మీ అందరికీ తెలుసు, భువనగిరి పార్లమెంట్లో నేను ఒక ఎంపీగా నేను ఏ విధంగా కష్టపడను, ఆ తర్వాత మా సోదరుడు వెంకటరెడ్డి గారు ఏ విధంగా కష్టపడ్డాడు, ఆయన గెలుపు కోసం ఎట్లా కష్టపడను. సో గత 15 సంవత్సరాలుగా భువనగిరి పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లో నేను మునుగోడు శాసనసభ్యునిగా వండుకుంటూ నా సొంత నియోజకవర్గం నకరికల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్తో పాటు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 7 నియోజకవర్గాల్లో నేను అసెంబ్లీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన. నాకున్న పరిచయాలు, నేను చేసిన సేవా కార్యక్రమాలు, మాకున్న అన్ని రకాల అభిమానులు, కార్యకర్తల కలిసికట్టుగా వాళ్ళందరినీ ఒక్కతాటి మీదకి తీసుకొచ్చి మా శాసనసభ్యులు వీరేశం గారు, నేను, మా సహచరం మేమందరం కలిసికట్టుగా ఈ రిజల్ట్ తీసుకురాగలిగినాం, ఈ మెజార్టీ తీసుకురాగలిగినాం. ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపులో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ఒక ఇన్ఛార్జిగా నేను సమన్వయం చేసిన తప్పితే ఒక శాసనసభ్యునిగా నా సహచర శాసనసభ్యులు కూడా నాతో పాటు వాళ్ళు పోటీ చేసినప్పుడు ఏ విధంగా కష్టపడ్డారో ఆ విధంగా కష్టపడి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని 2,20,000 మెజార్టీతో గెలిపించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. గెలుపులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి, ఓటరు మహాశైలకు, భువనగిరి పార్లమెంట్తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించిన తెలంగాణ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. చివరిగా అసాధ్యాలను సుసాధ్యం చేశారు సమర్థవంతంగా అని అనిపించుకుంటున్నారు. ఈ క్రమంలో మీరు భవిష్యత్తులో ఎట్లాంటి అవకాశాన్ని కోరుతారు పార్టీ నుంచి? ఏ హోదాలో మిమ్మల్ని చూసుకోవాల్సి ఉంటుంది కార్యకర్తలు, అభిమానులు? నాకు ఒకటే తెలుసు, కేసీఆర్ నా ఆశయం ఒకటే ఉండే, కేసీఆర్ని గద్దె దింపాలి, బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి, దోసుకున్న కేసీఆర్ కుటుంబ సొమ్మంతా కక్కించి జైల్లో పెట్టాలన్న ఆలోచనతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన. నా ఆశయం నెరవేరింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపినాం. కవిత జైలుకు పోయింది. రాబోయే రోజుల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జైలుకు పోతారు. బీఆర్ఎస్ కనుమరుగైపోతుంది. కాబట్టి నా ఆశయం నెరవేరింది, నా లక్ష్యం నెరవేరింది. ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని బతికించాలనుకున్న కోరిక నెరవేరింది. కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు ఏ పదవి ఇచ్చినా, మంత్రివర్గంలో కానీ పిసిసి అధ్యక్షుడిగా కానీ ఏమైనా రేసులో ఉంటారా? ఏ బాధ్యత లభించినా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన బాధ్యత, నేను పదవిని ఒక బాధ్యతగా భావించి కష్టపడతాను తప్పితే ఆ నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానానికి, ముఖ్యమంత్రి గారికి వదిలిపెడుతున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఏదైతే భువనగిరి మోడీ హవా ఉంది అని ప్రచారం జరిగిన నేపథ్యంలో అక్కడ మాజీ ఎంపీగా, మునుగోడు ఎమ్మెల్యేగా తనకున్న అనుభవాన్ని అంతా, తన పరిచయాలన్నింటినీ ఉపయోగించి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసినటువంటి పరిస్థితులను రాజగోపాల్ రెడ్డి ఏకరువు పెట్టడం కానీ వివరించడం జరిగింది. అలాగే పార్టీ ఏ పదవి ఇచ్చినా ఒక బాధ్యతగా చేస్తాను తప్ప తాను వేరే విధంగా భావించను. ఆ నిర్ణయం పార్టీకే అప్పచెప్తున్నా. అక్కడ మంత్రివర్గంలో స్థానం అయితే సీఎం గురించి కానీ, లేకపోతే పిసిసి అధ్యక్షుడిగా అయితే అది ఏఐసిసికి కానీ వాళ్ళ నిర్ణయానికి వదిలిపెడతారు. నాకు పని చేయడం వరకే వచ్చు. తన లక్ష్యం కేవలం కేసీఆర్ను గద్దె దింపడం, వాళ్ళని జైల్లో పాలు చేయడం, వాళ్ళ అవినీతి సొమ్మును కక్కించడమే అని ఒక లక్ష్యంగా పెట్టుకున్నా. ఆ లక్ష్యం నెరవేరుతుంది, నాకు ఆ తృప్తి ఉంది. మిగతా విషయాలు మాత్రం పార్టీ, సీఎం చూసుకుంటారని చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్, ఓటు స్టూడియో.